మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన వివి క్రికెట్ టోర్నమెంట్లో వివిధ గ్రామాల క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఆదివారం వివి టోర్నమెంటు పరిశీలనలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ క్రీడాకారులతో క్రికెట్ ఆడి యువతని ఉత్సాహపరిచి మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ ఆటకి ఉన్న క్రేజ్ మరే ఇతర క్రీడలకు లేదన్నారు. మండలంలో క్రికెట్ క్రీడా పోటీలు ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అవకాశాన్ని వినియోగించుకొని వారి ప్రతిభను కనబర్చాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు మళ్లీ గెలవాలనే ఉత్సాహాన్ని నింపుకొని క్రీడా స్ఫూర్తితో స్నేహ బంధాన్ని పెంచుకోవాలన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తన సేవల్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు బీసీసీఐ నిధులు విడుదల చేయాలన్నారు. యువతకి వివి టోర్నమెంటు ద్వారా క్రికెట్ ఆడటానికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ శ్రేణులను అభినందించారు. విజేతలుగా నిలిచిన వారికి నగదుతో పాటు బహుమతుల్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. అది మనం చూపించుకునే అవకాశం ఉంది. అందరు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోని కొట్లాడకండి. ఓడిపోతే ఇంకా సంతోషంగా ఉండాలి. అరే నేను ఓడిపోయినా వచ్చే సంవత్సరం నేను గెలిచి తీరుతా అని చెప్పి ఆ ఉత్సాహం పెంచుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే క్రికెట్ మన భారతదేశంలోనే అందరికీ నచ్చిన ఏదన్నా స్పోర్ట్స్ ఉంటే అది క్రికెట్ స్పోర్ట్స్. నేను చూసింది, నేను మొన్న దుబాయ్కి పోయిన ఒక పని మీద దుబాయ్ పోయి అబుదాబి నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఇటువంటి గ్రౌండ్లో మన పిల్లలందరూ కూడా అక్కడ ఒక 3 వికెట్లు పెట్టుకొని బ్యాటు బాల్తోని అక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. మనం అంటే ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా ఇప్పుడు భారతీయులు చాలామంది అమెరికాలో ఉన్నారు. అక్కడ కూడా క్రికెట్ చాలా పాపులర్గా అయింది. సో మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ని మంచిగా ఉపయోగించుకొని మీ టాలెంట్ చూపించాలి. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రామాలలో క్రికెట్ మంచి అభివృద్ధి కావాలి, ప్రోత్సహించడానికి 2 టోర్నమెంట్లు నేను ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైతే మారుమూరు ప్రాంతాలలో, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు బీసీసీఐ సంపాదన ఉంది, దాని ముఖ్య అంశం ఏంటంటే మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ని ప్రోత్సహించాలి. కానీ అది కావటం లేదు. హెచ్సిఏ బాధ్యత తీసుకొని మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ గురించి ఏదైతే నిధులు ఖర్చు పెట్టాలో అవన్నీ నిధులు కూడా మారుమూరు ప్రాంతాలలో ఖర్చు పెట్టాలని చెప్పి నేను వారికి సూచన ఇస్తున్నాను. మీరందరూ ఆర్గనైజేషన్ ఇంత చక్కటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందన. థ్యాంక్ యూ. రోజుకు కనీసం ఇక్కడ 200-300 మంది వీక్షిస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ వారం రోజుల నుండి సాగుతుంది. 34 టీముల్లో ఒక లెవెల్ టోర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ టర్మ్ ఎవరైతే గెలిచిన టీంలకు ఈ రోజు నుండి ఈ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ గత వారం రోజులు ఫైనల్స్, సెమీఫైనల్స్ వచ్చిన తర్వాత వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే యువత పెడదారి పట్టద్దు, యువత సక్రమైన మార్గంలో పోవాలనే ఉద్దేశంతో, వారి క్రీడా నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారికి క్రికెట్ అంటే అమితమైన ప్రేమ, ఇంట్రెస్ట్. వారి స్కూల్ స్థాయి నుండే దీన్ని ప్రోత్సహించేవారు. వారి గతంలో మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. కాబట్టి ఇదే స్ఫూర్తి గత ఈ ఎల్లకాలం ఇదే విధంగా ప్రతి ఇయర్ కూడా ఇదే టోర్నమెంట్ జరుగుతుందని మా యొక్క ఆర్గనైజర్స్ తరఫున ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా అనిల్ అండ్ మనోహర్ అండ్ టీం అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం.